వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో 7 న్యాయాధికారులను ఒక వర్గానికి చెందిన మూక కొన్ని గంటల పాటు బంధించిన ఘటన చట్టం వ్యవస్థపై మరియు ప్రజాస్వామ్య సంస్థల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. ఈ విషయం ఇప్పుడు రాష్ట్రాన్ని దాటి జాతీయ స్థాయిలో చర్చానీయాంశమైంది. ఈ ఘటన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జరుగుతున్న సమయంలో జరిగింది. కొంతమంది పేర్లు తొలగిస్తున్నారని ఆరోపణలు రావడంతో నిరసన ఒక్కసారిగా హింసాత్మకంగా మారి గుంపు అధికారులను చుట్టుముట్టింది. వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అధికారులకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థను అత్యంత స్వతంత్రంగా భద్రతగా భావిస్తారు. అలాంటి పరిస్థితుల్లో న్యాయాధికారులు అసహాయంగా కనిపించడం కేవలం పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదు, సంస్థల భద్రతపై నేరుగా ప్రశ్నలు లేవనెత్తే విషయం. అందుకే ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పరిస్థితులు ఇంతవరకు ఎలా దిగజారాయి, సమయానికి చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు అని అడిగింది. ఇది కేవలం చట్టం వ్యవస్థ సమస్య మాత్రమే కాదు, ప్రజాస్వామ్యంపై నమ్మకానికి సంబంధించిన విషయం అని స్పష్టమవుతుంది. నిపుణుల అభిప్రాయ ప్రకారం నిరసనలు ప్రజాస్వామ్యంలో సహజం, కానీ మూక పాలన అంగీకరించలేం. మాల్డా ఘటన ఒక హెచ్చరికలా ఉంది. సంస్థల భద్రత బలహీనపడితే ప్రజల విశ్వాసం కూడా సన్నగిల్లుతుంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ వీక్ నేను 2 డేస్ నుంచి ఈ విషయాన్ని మేము ముందు ఉంచుతున్నాను. శాలరీస్ అలాగే ఆఫీస్ రెంట్ కొంచెం ఈ నెల ఇబ్బందికరంగానే ఉంది. మీరు చేసే సపోర్ట్తోనే ముందుకెళ్ళడానికి మాకు యూజ్ అవుతుంది. సో ప్లీజ్ ఆర్థికంగా ఆదుకోవాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.